ఈరోజు వచ్చేసి అయితే మేమైతే ఫస్ట్ స్టార్ డూ నథింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మా ఊరు రైల్వే స్టేషన్ పోతుంది కదా, ఆ మన్నంతా ఇక్కడ పోసిరు. ఈ కొండపైన గుట్టపైన అయితే మేమైతే ఇప్పుడైతే ఆ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. దానికోసం వచ్చేసి మేము ఏమంటే ఏం కూడా చేస్తాం, ఇక్కడికి వచ్చినాం. మీకు ఇక్కడ ఉన్న వ్యూ ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పి అదే కంటెంట్ అయితే తీసి పెడతాం అన్నట్టు. వీడైతే మాదైతే వీడియో అయితే స్టార్ట్ అయింది, మీరైతే చూసుకోవచ్చు. మళ్ళీ ఈ వీడియో మీరు మళ్ళీ ఎప్పుడు కూడా అంటే కొత్తగా చూసుంటారు కావచ్చు, అందుకని ఓకేనా గైస్. ఇప్పుడైతే మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. దా అది తీసుకొని రారా, లారీ పోతున్నారు. గుట్టాలు చూసుకోవచ్చు, కాళ్ళు పడద్దు, కాళ్ళు పడద్దు. ఇటు మీరైతే చూసారు కదా ఆ పచ్చని చెట్ల పొలాలు ఇట్లా ఇక్కడ చూసుకోవచ్చు. కిందికనే అంత పైన ఉంది. మొన్నటి వరకు వచ్చినప్పుడు అయితే మనకు అంతకన్నా రాళ్ళు ఇట్లా ఏమి మంచిగా ఉండే, మొత్తం అన్నంతా పోసి మళ్ళీ దాన్ని అది చేసారు అన్నట్టు. ఇప్పుడు ఈయన మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ చాయ్ పెట్టుకొని అయితే చాయ్ అయితే తాగుతాం అండ్ ఫోటోలు కూడా దిగుతాం, అంతేనా? సరే అయితే ఓకే దారా, మన సెటప్ రెడీ. ఇక మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అరే బాను ఇవాళ చాయ్కి సంబంధించిన సెటప్ అంతా పెట్టేసాయి. ఈ పొలాలు ఇట్లా చూసుకోవచ్చు ఎట్లున్నాయి. అక్కడ జేసీబీ నడుస్తుంది, జేసీబీ. అక్కడ వచ్చేసి మన నరసింహస్వామి గుడి మా ఊరిదే. మీకు అది కూడా వీడియో పెడతా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తీసి. వాడికి ఇంకా వీలైతే అన్నట్టు చేద్దామంటే ఓకేనా. అయ్యో ఇటు వచ్చేసి మన జక్కపూర్ అన్నట్టు ఇది అనిపిస్తుందా మీకు? ఇంకోటి అక్కడ నాటెత్తురాకు వీడికైనా జూమ్ చేస్తారు వాళ్ళు. సూపర్ అసలు. కానీ ఎట్లుందాకి అవి చిన్నగా అదే చిన్నగా అంటే చిన్న. ఇంకోటి అదే మా తమ్ముంది, మా అభివల విలేజ్ అది. ఇంకోటి కిందికి చూపెట్టు చూసుకోవచ్చు ఎత్తుందో. ఇంకోటి నేను ఇక్కడ ఉంటాను, నన్ను వీడియో పెట్టు. రెడీ? మంచిగా వస్తున్నా, సూపరా. మేము వచ్చి మొన్నసారి వచ్చి మేము గానే ఫోటోలు దిగినాం అన్నట్టు. మొత్తం రౌతుకి ఇట్లా అన్ని కూలేసారు అంతా, మొత్తం మన వచ్చేసరికి అవన్నీ పోయినాయి. మంచిగా ఉండాలి లొకేషన్. ఇప్పుడు మేము అదే లొకేషన్లో ఉన్నాం కానీ కాకపోతే కొంచెం హైట్లో ఉన్నాం అన్నట్టు. మనకి ఇంకా పనులు కూడా జరుగుతున్నాయి, మీకు ఆ పనులు చూసుకోవచ్చు. అక్కడ అది ఉంది కదా మన బండి, చిన్న బండి, మొత్తం ఇదంతా సెటప్ చేస్తుంది అన్నట్టు. మన ట్రిప్పర్ వచ్చి మన మన్ను పోతుంది కదా, మన్ను పోతే ఆ మన్నునంతా సెటప్ అయితే చేస్తుంది. మీకు ఒకసారి అక్కడికి పోయి అయితే చూపిస్తాం. ఈలోపు అయితే మీరైతే అరే చాయ్ పెట్టేసారు సరేనా? దా మనం వాడికి పోయి చూపిస్తా. మేము వచ్చేసి మీకు కనిపిస్తుందా అంత దూరంకి వచ్చినాం అన్నట్టు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినాం, చూసుకోవచ్చు. చూస్తే దగ్గరనే అనిపించింది కానీ ఎంత దూరం ఉందా. ఇంకోటి వచ్చేసి మీకు ఇంకోటి చూపిస్తా. అక్కడ మన రైల్వే స్టేషన్ ఉందా, ఇక గిదే మా ఊరు రైల్వే స్టేషన్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు. మనం అటు కొనకపోయి చూపిస్తా పారి. అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్నారు. అటు చూసుకోవచ్చు వ్యూ లొకేషన్. నాకు అబ్బా హైలైట్ ఉంది వ్యూ అయితే. ఈడ అమ్మతోడే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అటు చూడు మంచిగా వస్తుందా. సూపర్ వచ్చింది. మనకు వచ్చేసి అయితే ఎండింగ్ ఆడుంది, అడికి పోయి కూడా చూపిస్తా. ఇప్పుడు
ఎండింగ్ ఆడుంది కదా బా ఒకసారి గీందాక పోయి చూపించొద్దా ఇది అక్కడ వాళ్ళ పని కూడా చేస్తారు చిన్న బండి నాకు తెలిసి వీళ్ళంతా బీహార్ వాళ్ళే మొత్తం బీహార్ వాళ్ళే వచ్చి పని చేస్తారు అన్నట్టు. ఇటు వచ్చేసినాం కదా ఇదంతా మా ఈ పొలాలు అన్నట్టు గట్ సైడ్ మా బావి ఉంటుంది గడ గుట్టలకి కనిపిస్తుంది కదా గడ మా బావి ఉంటుంది అన్నట్టు ఆ గుట్ట పైన ఆ గుట్ట కాడ మా బావి ఉంటుంది ఇటు వచ్చేసి మా ఊరు గుర్రాలుగా ఉంది ఇటు చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఆ లొకేషన్ అది మా ఊరు అన్నట్టు గుర్రాలుగా ఉంది ఇక నడి మధ్యలో కూడా పడుతుంది అన్నా తెలుగు హిందీ తెలుగా ఏం చేస్తారు ఇక్కడ సూపర్వైజర్ ఓకే దా టిప్పర్ పోతుందా ఆడ పోయి మనం చాయ్ ఇట్లా తాగేసి వెళ్ళిపోదాం అంట అది కూడా చూపిద్దామా దా మీకు ఇది బోర్ అనిపించచ్చు ఎందుకంటే మేము ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం అంటాడు ఇందులో ఏం ఛాలెంజ్ అంటే డైరెక్ట్ మేము సింగిల్ షాట్లో తీయాలన్నట్టు వీడియో అదే మా ఛాలెంజ్ దానికోసం అని చెప్పి మీకు కట్ చేయకుండా వీడియో పెడుతున్నాం ఇంతవరకు కూడా కట్ అయితే కాదు గడ చూపెట్టారు గడ పోతుందా టిప్పర్ దా గీందాక చూపిద్దా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఎక్కువ అడ్వెంచర్గా ఇట్లాంటి వీడియోలు చేయడం ఇట్లా సోలోగా ఇట్లా తిరగడం మంచిగా ప్రశాంతంగా క్యాంపింగ్ చేయడం ఇవన్నీ చాలా ఇష్టం అన్నట్టు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే దీని కిందనైతే కామెంట్ చేశారు అనుకోండి ఎందుకు క్యాంపింగ్ చేయమని చెప్పి మేమైతే 12 hours అయితే నైట్ క్యాంపింగ్ అయితే ఇక్కడ చేస్తాం ఓకేనా గైస్ ఒకవేళ కింద ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఒకవేళ ఎక్కువ మంది కామెంట్లు పెడితే వాళ్ళకి లైక్లు వచ్చినాయి అనుకో కామెంట్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అనుకో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను రెడీ వచ్చేరి అయ్యో ఇది చూసిరా అయ్యో పలుగుతుంది ఇటు కొనకపోతే కొంచెం అదైపోతాం కావచ్చు నాకు తెలిసి మరి అంత ఏముండదు కానీ కొంచెం అదే ఉంది సరే అటు ఇట్రా ఎట్లకైనా చూసిపోదాం మనలో చాయ్ పెట్టుగా వచ్చుద్దా పోంపయ్యా ఎటు కొనక ఏది అంతే మేము ఫస్ట్ వచ్చిన వీడికే కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు కొంచెం చేసుకోవడానికి కొంచెం అది లేదు అన్నట్టు అంటే కొంచెం గ్యాప్ లెక్క ఇట్లా ఏం లేదు డైరెక్ట్ దీని మీదనే చేసుకోవాలి మళ్ళీ టిప్పర్ గిట్లా వచ్చింది అనుకో టిప్పర్ వచ్చి డైరెక్ట్ ఇన్న పోసింది అనుకో మళ్ళీ మనం బిస్కెట్ అవుతామని చెప్పి మేము ఆ ప్లేస్ని అయితే ఎంచుకున్నాం మీకు నాయిస్ రావచ్చు కానీ మేము ఇక సింగిల్ షాట్ పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అందుకనే పెడుతున్నాం ఇది అట్లా ఈ గుట్టపై నుంచి ఆ కొండ వీటిని చూస్తే ఏమన్నా కిక్కుందా సూపర్ అసలు మస్తు మైండ్ బ్లోయింగ్ అవుతుంది ఒకవేళ క్యాంపింగ్ అయితే గీనే వేయాలి అవి మనం గీనే వేయాలి మస్తు ఉంటుంది లొకేషన్ నచ్చింది ఒకవేళ లొకేషన్ వస్తే కనుక కామెంట్ అయితే ఏరి సౌండ్ వస్తుంది అయిపోయింది కావచ్చు పిలుతురు మన వాళ్ళు సో గాయస్ మన వాళ్ళు అయితే ఛాయ్ ఇట్లా పెట్టరు కావచ్చు పిలుతురు మనమైతే ఇప్పుడైతే పోయి ఛాయ్ అయితే తాగుదాం దాబి అవి నువ్వు కట్ చేయక అస్సలుగా కట్ చేయొద్దు సరేనా సింగిల్ షాట్ ఛాలెంజ్ గుర్తుందిగా ఒకవేళ నీకు చేయను వస్తే వేరే వాళ్ళకి ఇచ్చేయి లేదంటే నాకన్నా నేనన్నా పట్టుకుంటా
కూడా పలిగింది. దా ఏం చెప్తున్నావు నీ ఇంకా గుడింది మా గుడిని కనిపిస్తుందా? లేదు లేదు, అక్కడి నుంచి చూపిద్దా. చెట్టు ఆట ఉంది దా. మన లడ్డుగాడు గాడినే ఉండవు. లడ్డుగానికి జూమ్ చేయి, లడ్డుగానికి జూమ్ చేయి. దుంకురా ఇట్రా. మన దగ్గర మైక్ ఉంది, వాడు ఏమన్నా బూతులు మాట్లాడినా కానీ రికార్డ్ అవుతుంది. మరి ఆవేసిరా దా. నాకు అదే డౌట్ వచ్చింది, మళ్ళీ వాడు ఏమైనా మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది అని చెప్పి. మేము ఈ గుట్టపైకి రానికి ఎంత కష్టపడ్డామంటే నైట్ అంతా అది దాన్ని ఏమంటారు వాన పడ్డది కదా. అయ్యో చూసుకోవచ్చు కాళ్ళు మొత్తం బురదల బండి ఇరుక్కవేయింది, మొత్తం రచ్చినాం. ఇంకోటి వచ్చేసి పిట్టు ఉంటుంది కదా, ఆ పిట్ట కూడా మేము తెచ్చినాం అన్నట్టు. ఏదో దెబ్బ తాకిందని చెప్పి దాన్ని నీళ్ళు పోసి అది చేద్దామని చెప్పి ఇందాక తీసుకొని వచ్చినాం మీకు చూపిద్దామని. అయితే ఇట్లా పట్టుకొని ఎగిరిపీకింది అది. స్వార్థం పిట్టకు కూడా. దా అసలు ఎట్లా చేస్తారో చూసిరు కదా పని. దా అయిపోయిందా? మనలో చూసుకోవచ్చా పిట్టల ఎట్లున్నారా? రాళ్ళు ఎట్లున్నాయి? బాగా ఏమైందిరా? ఏమైంది? అయిపోయిందా? అయిపోయిందా? అయిపోలేదా? అయిపోలేదా? గాడుపు కాకపోతే గీడ పెడితే అయిపోతుంది కదా. బండ తెస్తావు, బండ బండ పెడదాం ఇట్రా. అయ్యో బండ పెడదాం మరి. అరే బాను బండ ఎత్తుకురాపరా. బాను ఒక బండ తేపోరా. తేపో, నీ పర్సనాలిటీకి తేవా నాట్రా. ఏ చిన్నదొద్దు. ఈ కొండపైనకి వచ్చిందంటే గాడుపు ఘోరంగా అయితే ఘోరంగా అదే అయిపోతుంది అన్నట్టు. దానివల్ల అయ్యో చూసిరుగా చాయ్ పెట్టుకుందామన్నా కూడా అదే లేదు. రాళ్ళన్నీ ఉన్నాయి కానీ అటు ఇటు పడ్డాయి చెల్లచెదురు. అందుకని అవి కూడా వద్దంటుండు మావాడు. అందాక కొనదాకా పోయినాం. బాను తాగుతాం. ఆడియన్సా? అయ్యో బాను గందాకు వీరత్తవరా అందక పక్క దిగురా. అవి ఏమన్నా వచ్చింది అనుకో టిప్పర్ అత్త చెప్పు, నేను కిందికి పోతున్నా సరేనా? బాను మెల్లగా పడ్డామనుకో మరి చూసుకో మరి సరేనా? నేను కూడా పోతా. గిట్ల ఉందారా? గిట్ల మంచిగా ఉంది తోవా ఇట్లా. అట్లా కాదురా, గిట్ల మంచిగా ఉందిరా. అక్కడ అట్లా దిగుతుండు.
ఇంటూ సో గాయ చూసిరుగా మన బాన్ కూడా ఆదకపోయిండు. అరే బాన్ ఆగరు వస్తున్నా. సో గాయస్ మనం అయితే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ కొనాక అయితే వచ్చినాము. మొత్తం ఎలా ఉందంటే మంచిగా ఉంది. దాంట్లో మొత్తం ముసుకే పడుతుంది. అది ఎత్తుకోవచ్చు నాకు తెలిసి ముసుకే. అవి కావాలంటే తీసుకోవచ్చు. అక్కడ చూడు మొత్తం ముసుకేనే కింద అక్కడ కనిపిస్తుందా? సూపర్. ఎట్లుందిరా బాను? ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్. మనం ఫోటో దించరా బాను? అచ్చా 2 నిమిషాలు వేసి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఓకే రైట్. దించినా మంచిగా వచ్చిందా? సూపర్. మంచిగా ఇంకోటి దించు. ఇంకో స్టిల్ దించు. ఇంకో స్టిల్ దించు. ఫోటోలు దిగుతున్నాడు కదా మరి ఏం చేయాలి? హైలైట్ దించుడు మస్తు దించుడు బాగా. సరే ఈ వీడియో అయిపోయినాక మనం మళ్ళీ దిగుదాం నీ ఫోన్లో. సరేనా? ఓకే డన్. దా పైగా దా ఫోన్ దా. గిట్లా ఉందా? నువ్వు అట్లా వద్దు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో గాయస్ వస్తున్నాం మేము పైకి. గిట్లా రా అట్లా పోతున్నావు ఇంద్రా. రాళ్ళు మీద పడ్డాయి అనుకో తలకాయలు వలుగుతాయి. బాను మెల్లగా. అబ్బా ఈలోపాగో చూసినా మనం వీడికి వచ్చి చెప్పుకొని అటువే అటు తిరిగి వీడవే ఈడ ఫోటోలు దించుకునేసరికి అయిపోయింది చాయ్. అది గుడిని చూపెట్టు గట్టి. మా గుడి మా ఊరి నరసింహస్వామి టెంపుల్, ఫేమస్ టెంపుల్. చూసిరు కదా గైస్, అసలు మేము ఏమనుకున్నాం అంటే సింగిల్ షాట్లో తీయమని చెప్పి అనుకుంటున్నాం అంతే. మళ్ళీ మీరు ఏమనుకుర్రి. మంచిగా అనిపిస్తుందా ముఖం? మంచిగా ఆఫ్ చేసిండు. ఇప్పుడు సౌండ్ అయితే వస్తలే, కాకపోతే ఘోరంగా పెడుతుంది. కోనే పెట్టుకోవచ్చుదా? మరి అందగా నాకు గాడి పెడుతుంది. నువ్వు అక్కడ కూర్చోయ్యా. అరే అర్థమైతలేదు. చాయ్ అయితే అయిపోయిందిగా కంప్లీట్గా. 10 రూపీస్ టీకి 10 రూపీస్ ఇవ్వాలి. కలవదు లేకపోతే చాయ్ పోయా అంతే మరి. అరే బాను ఎట్లరా? 10 రూపీస్ అంట. ఫోన్పే కూడా యాక్సెప్టెడ్. ఫోన్పే కూడానా? నంబర్ చెప్పాలా? చెప్పు చెప్పు నంబర్ అయిపో సార్. నీకెందుకు అవసరం రా చాయ్ నేను పెడితే? పార్ట్నర్ సిద్ధరాం. లాక్ అయితే ఏకురా. అరే సింగిల్ షాట్లో రావాలి. ఓకేనా? అర్థమైంది బాను. అయిపోతే వేసారా చాయ్ తాగుదాం ఇక. కాదు సూపర్. ఏదో ఒకటి బిస్కెట్ చేస్తుండడు. సరే చాలా
మర్చిపోయినా సరే కానీ కొంచెం మెల్లగా సాపత్త పడకుండా సాపత్త పడ్డది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. టిప్పర్ లేదు మళ్ళా లేదురా టిప్పర్. బాగా కూడా ఫోన్ ఇచ్చేయ బాను ఫోటో చూసిరా మేము నథింగ్ డూ అదేంటిరా ఏం ఛాలెంజ్ మనం చేసేది ఇప్పుడు నథింగ్ డూయింగ్ కదా చూసినాం ఆ ఛాలెంజ్ మర్చిపోయిన పేరు. ఇప్పుడు మేము అది ఛాలెంజ్ చేస్తున్నా కానీ మేము అయితే చాయ్ పెట్టుకొని తాగుతున్నాం చూసిరా దా కూర్చొని దాదంతా టీ లవర్స్ అంతే దారా పానీలో కూర్చో రే ఇట్లా గిడికిరా వాడు కావాలని చేద్దు కానీ కాకపోతే గది పడితే స్టంట్ అయిపో మొత్తం తలకే వరకు గమ్మండ కింద గిడ కూర్చో గదన మీద నాన్న కూర్చో గిదన మీద నాన్న కూర్చో. మావాడు వచ్చేసి మన అభి అండ్ మావాడు అయితే చాయ్ తాగారన్నట్టు అందుకని చెప్పి మేమైతే తాగుతున్నాం. సూపర్ పెట్టినవరా కాంతు హైలైట్ ఉంది మంచిగా ఉంది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా. ఏమైందిరా షాపత్ వస్తుందా జాలి మర్చిపోయాడని చెప్పినగా తాగాలిగా. మనం కూడా నూకెత్తుంది గాలి ఇదండి. పెట్టచ్చారా మరి పెట్టకపోయినారు ఇద్దరు పెట్టి మీరు అంతా చూపించారు కానా అట్లా కానీ ఎక్కువ పెట్టింది వాడే కదా అన్న గాడుపు రాకుండా ఉన్నాడు అంతే. అరే గాడుపు రాకుండా ఉన్నామని చెప్పి చెప్తుండు చాయ్ వీడియో పెట్టినట్టుండు చాయ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటుండు. ఏం చెప్పాలి రా ఇది డబల్ కమీట చెప్తుండడు అంతేనా. సార్ చికెన్ అండాలి ఇక్కడ. సో గైస్ చాయ్ అయితే మేమైతే మెల్లైన తాగుతాం. వీళ్ళైతే చాయ్ తాగమంటే వీళ్ళు తాగరట. ఇంకింత ఉందా చాయ్ ఇంకింత పోసుకుంటాను నేను తాగుతా. జాల్ మీ ఇద్దరికే పెట్టింది మేము తాగం తావరబ్బాను చాలు నాకు చాయ్ అంటే ఇష్టం అంటే మరి ఒకటిసారి తాగుతున్నాం. వేడి అవుతుంది మళ్ళీ ఎక్కువ తాగుతాయి. అంత వేడి ఉందా ఎవరికై సాయంత్రం
చాయ్ ఇక్కడ ఒక రోజు మనం వీళ్ళు ఛాయ్ అమ్మావారా ఏం చేద్దాం చెప్పాలా డైరెక్ట్ ఛాయ్ మన కేసు అది ఉంటుంది కదా అది పట్టుకుందాం థర్మాస్ దాన్ని ఏంది అది కొనుక్కొద్దాం కొనుక్కొని వచ్చి ఛాయ్ పెట్టుకొని వచ్చి టీ 10 రూపాయలు కప్పు అన్న ఛాయ్ అవుతారా అవి నిజం అవి ఎంత వస్తాయి చూద్దాం రారే ఒకవేళ మంచిగా వచ్చినాయి రాలేదు చూద్దాం ఒకవేళ రోజు వచ్చినాయి అనుకో రోజు పొద్దున సాయంత్రం టీ అమ్మాలి మనం ఆగు బిజినెస్ సైడ్ బిజినెస్ అంతే అరే బాను అంతే సైడ్ బిజినెస్. సో గాయస్ ఒకవేళ మీరైతే వీడియో మొత్తం ఇట్లా చూసారు అనుకోండి మేమైతే ఖచ్చితంగా ఛాయ్ది ఏమంటే చెప్పండి అది కూడా కామెడీ అయితే ఖచ్చితంగా చేస్తాం కానీ కొంటారంట ఫస్ట్ తీసుకుంటారా ఫస్ట్ కొందామని అందాం లేదు మాకు అర్థం అన్న ఫ్రీ అందాం అంతే అంతే సింపుల్ అంతేనా ఓకే లేదంటే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అందరికి చాయ్ ఫ్రీ ఇవ్వడం ఆల్రెడీ 3K ఇప్పుడు ఈ వీడియోకి 1K దాటిరు అనుకో అట్లా వ్యూస్ రా 1K మంది వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ఈ ఒక్క వీడియోస్ లేవర్ అంతగా నెమ్మది లేదు లేతుంది మనకు 5K వచ్చినప్పుడు ఏదైనా 5K ఒకటి మైల్ స్టోన్ లెక్క 5K ఒకటి 10K ఒకటి అట్లా మైల్ స్టోన్ చాయం ఏంటిది గాడుపా ఇట్లా ఇట్లా పడతాం ఎగిరి మేమైతే చాయ్ తాగినాం దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లు వచ్చేసి మనకు చాయ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే 2 సార్లు తాగినా 2 సార్లు తాగాను ఎందుకు నాకు అట్లా బాను అంటే చాయ్ ఎక్కువ వాడు మొత్తానికి తాగలే మనం ఇంకోటి కూడా తెచ్చాం తెలుసు కానీ కదా ఏంటో ఇంకోటి ఉంది తెచ్చి ఏంటిది 5 స్టార్ అంటే వాళ్ళు తిన్నప్పుడు చూసినారా మరి నీకే తెలుసు షాప్లో తీసుకుందే నేను కాదన్నా అబ్బా నువ్వే తీసుకున్నావు నేనే తీసుకురా అరే మర్చిపోయిన రవి నీకు తెలియదు అనుకుంటారా తీసుకుందే నేను కదా నాయనగా నా పని మీద వచ్చాను ఇద్దరం ఒకటే పని మీద ఉన్నాం కదా నాయనగా అరే బాగా నువ్వు పాట పాడరా మంచిగా ఎగురు నాకు రాదు నా పాటస్ మరి ఇప్పుడు ఎగురుతున్నావు కదా ఇప్పుడు వాడుతున్నావు కదరా నేను వాడుతున్నా పల్లె సాంగ్స్ నాకు పల్లె రా నేను పాడలేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్ వాడు అది సార్ రావు మనకు ఓన్లీ 2 మందమే మనం ఏంది ఓన్లీ 2 మందమే ఇందుడు మంది అంతే ఏదో వినాలి అయితే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ సాంగ్ పెట్టుకొని వింటే వేరే వాళ్ళు అనుకోవాలి అబ్బా బాగా ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టుకొని తోపు అని అనుకోవాలి అంతే. కానీ ఏం రాదు అంతే ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ వినాలి అంతే ఇందులో వచ్చేసి నువ్వు ఇంగ్లీష్ సాంగ్స్ వింటావా ఇందులో వచ్చేసి 3 రకాలు ఉన్నాం నేను ఎక్కువ హిందీ సాంగ్స్ వింటా తెలుగు హిందీ ఇంగ్లీషు నార్మల్గా వీడు వచ్చేసి ఇంగ్లీష్ అంట మావాడు వచ్చేసి తమిళ్ మొత్తం తమిళ వానికి ఏమన్నా తమిళ ఆల్ కైండ్ ఆల్ లాంగ్వేజెస్ వాడు కూడా కాకపోతే ఎక్కువ వినేది చెప్పరా ఎక్కువ నువ్వు వినేది ఎక్కువ తెలుగు తమిళ్ వింటా ఈ రెండు బాగా వింటా నేను కూడా అంతే ఎక్కువ అంటే కొంచెం హిందీ అండ్ మన తెలుగు ఇంగ్లీష్ అప్పుడప్పుడు ఇక ఎప్పుడో 3 వచ్చినప్పుడు ఇక 3 సాంగ్స్ ఉన్నాయి 3 బట్టి ఇంగ్లీష్ సాంగ్స్ వినరు వేరే లెవెల్ ఉంటుంది ఇంగ్లీష్ సాంగ్ లా ఈగో సాంగ్ విన్నాను అయ్యో చెప్పు పేరు చెప్పాను స్టూడియోలో విన్నాం మన నేను పెట్టినా కదా అబ్బా మన స్టూడియోలో విన్నాం అన్న సరే అయితే బిలియనర్ అంటే ఎవరు వాళ్ళు సాంగ్ బిలియనర్ పేరు సాంగ్ ఉంది అలా సాంగ్ ఉన్నది బిలియనర్ అని మస్తు ఉంటుంది సాంగ్ అది చేత స్టూడియోలో విన్నాం మనం తినంది చెప్పరా ఏదన్నా స్టూడియోలో మీద ఎక్కువ నువ్వు పెట్టిన ఇంటి సిటీ పేర్లు అవే వింటాను నేను చూద్దా సరే మనకైతే అక్కడ చూసుకోవచ్చు అక్కడ పొలం దున్నుతురు ఆవులతో దున్నుతురు అక్కడ ఏడా ఆవు అక్కడ గుట్టకాడ ఆవు గంత దూరం అవి ఒకసారి జూమ్ కరా ఆవులతోని పొలం దున్నుతురు అది ఎడ్లు అరే ఇది తెలియదు చెప్పకరా బాను నాకే తెలియదు అంటే నువ్వు ఎందుకు చెప్తారా చూసుకోవచ్చా ఆవులు ఆవులతో అది తొందరలేరు దాంతో కొడుతున్నట్టు అంటే మనకు తెలియదు దాని గురించి
నాకు ఫార్మింగ్ గురించి కొంచెం తెలియదు అంతే. ఫార్మింగ్ గురించి ఇక్కడనైతే ఇది పొలం వేసుకొని సాగు చేస్తారు, ఇది తెలుసు. ఎందుకంటే మనకి ఎక్కువ దంత కొడుతురా లేకుంటే నాగలి దున్నుతురా అని కొంచెం తెలుసు, మరి అంత ఏం తెలియదు. ఎందుకంటే మేము ఊరళ్ళమే కానీ, కాకపోతే ఏంటంటే మా బాప ఇటు నన్ను బయటకు ఎక్కువ తిరగనిడు, పంపడు ఇటు నాకైతే ఫార్మింగ్ గురించి ఏం తెలియదు ఫ్రెండ్స్. ఇంతవరకు నేను కూడా పొలం పని చేసిందంటే ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకైతే మొత్తానికి తెలియదు. నేను మొత్తం తెలియదా? నాటు ఎట్లా ఇస్తారంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నిజంగా నీకు తెలియదు కాదు చేసేది కనిపించలేదురా? ఏతురు కరెక్టే. అందులో ఇంకా మసి రకాలు ఉంటాయి అంట కదా, అదేమో చల్లుతారుగా, యూరియా చల్లుతారు కదా. నాటేసుడు కాదు, యూరియా చల్లుడు. అరే నాకే తెలియదు అంటే నాకన్నా ఘోరంగా ఉన్నవి. నాకు మొత్తానికి తెలియదు కదా. కష్టం ఇక. పిల్లాడు సిటీలో పెట్టాడు, సిటీలో పెరిగి. ఎందుకంటే నేను సిద్దిపేటలో ఉంటా ఫ్రెండ్స్. అట్లా ఊళ్ళో రాలే ఇప్పటికి. ఇప్పుడు ఊళ్ళో లేడు, ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నాడు. ఎక్కువ శాతం మన సిటీ అట్లా ఏదో తీయ గౌరవంగా తాగారు అంతేనా? అంతే. పైన తెలియకుండా. కానీ రేపు పొద్దున ఎట్లా బతాడని తెలియాలి కదా. బతుకుడు తెలుసు కదరా, తెలుసు. ఏదైనా పని చేసి ఎట్లా. చాలా. ఓకే సూపర్, అది తెలుస్తుంది వాళ్ళు. ఇంకా వర్క్ వర్కే, ఎంజాయ్కి ఎంజాయ్. పాట వారు ఒక అరే అంతాక్షరి రాదురా. అరే కాదు, అంతాక్షరి ఆడదు, ముగ్గురం ఏం కాదు, రాకపోయినా ఆడాలి. కాలేజ్ ఏరా? కాలేజ్ ఏది కాలేజ్? ఏది? అగ్రికల్చర్ కాలేజ్. అగ్రికల్చర్ కాలేజ్. ఇట్లా స్తంభం లెక్క ఉందా చిన్నగా? తెలుసా? చర్చ్ అది వచ్చేది జక్కాపూర్. చర్చ్. మీ ఊళ్ళో? నైస్ నైస్. మా ఊళ్ళో చర్చ్ అది చర్చ్. దాని తర్వాత కనబడ్డది తెలుసు కాలేజే మనకు ముఖ్యం, ఏది లేదు. బట్ అంతాక్షరి ఆడదాం ఫస్ట్. ఇప్పుడు అంతాక్షరి రెడీ? 3, 2, 1 గో. కాంతారా అంతాక్షరి ఇట్లా ఇరా, కూర్చుంది దారి గిడ రాళ్ళ మీద కూర్చున్నాం. అంతాక్షరి ఆడాలి, ఖచ్చితంగా ఆడాలి. ఆడకపోతే అరే మరి 1 అవర్ మెల్ల కూర్చోరు కాదు. నువ్వు ఆడపోయినావు అనుకో 1 అవర్ మరి ఛాలెంజ్ ఇస్తారు. ఎట్లా ఛాలెంజ్ అంటే మరి నువ్వు అనుకో అనాలి. ఏ అబ్బా కర్మానికన్నా వాడలేని అనుకోవాలి, అట్లా ఛాలెంజ్ ఉంది. మరి చెప్పు, అదన్నా చేస్తావు, ఇది చేస్తావు, రెండిట్లో లేదో ఒకటి చెప్పరా. ఆర్ఆర్ వద్దు, ఆర్ఆర్ పని చేయదు ఇప్పుడు. డైరెక్ట్ ఇది మనం సింగిల్ షాట్ పెడుతున్నాం డైరెక్ట్, అందుకని ఏదైనా ఒకటి చెప్పురు. ఇక పాడు. అరే అంతాక్షరి పాడు గజాలా పాడు. అంతాక్షరి బాగా అంటే ఇట్లా అంటారు కదా, దాన్ని ఏంది ఇది ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు అట్లా కాదు. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. అరే బానురా ఇంటి పాడాలి. పాడ గుర్తుకు రాదా? పాట గుర్తు రాకపోయినా వాడు. ఏంది ఏం పాట? రజా రా 2 సార్లు అన్నవారా? 2 లిరిక్లన్నా వారా? ఎందుకురా బాగా? మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. నువ్వు ఆడమనవు కదా. అదేం పాట? అది పాటనా? పాటున్నా, సినిమా సాంగ్ అది. అంతే, మనకు వచ్చిన కాడికి వాడినాం. ఇప్పుడు ఏమొచ్చింది నాకు? ఈ వర్షం సాక్షిగా ఆగు, బాబు ఏం పాట ఆలోచించు. ఓకే డన్. వయ్యారి బామ నీయంస నడక, ఎందుకే తొందర ముదుల గుమ్మ అందరి ముందర, రేపకే గుండెల దడ 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 ద. అరే దా పాటలు గుర్తుకొస్తారా ఫ్రెండ్స్? మా వచ్చిందిరా మళ్ళీ మాదిరా. సినిమా పేర్లు చెప్పొచ్చా? ఏం చెప్పినా నీకు? ఏం పాడుతుంది? సాంగ్స్ వస్తలేవు ఫ్రెండ్స్. వస్తావా? ఇంగ్లీష్ పాడాలి. వస్తలేవు. మూడు ఖరాబ్
సరే సరే ఓకే గాయస్, మాకైతే పాటలు కూడా ఎవరికి చక్కగా వస్తలేవు, అందుకని చెప్పి ఎందుకంటే మనం ఓన్లీ 2 మందమే అంతే. కానీ అంతాక్షరి ఖచ్చితంగా కచేరీ పెడదాం మనం. మా నిఖిలేడైతే మస్తు పాడతాడు వాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. మనమే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి. మావాడు మొత్తం రెచ్చిపోతాడు ఇక, పాట గజ్జాల పాడాలి కానీ రెచ్చిపోతాడు ఇక. మా నిఖిలాడు మొత్తం వాడు వాడతాడు, ఆడు జించిగా అంటాడు. అంతేనారా? అంతే పాడిద్దాం. అరే చిండి రారా, దా ఛాయ్ వద్దా? అరే చిండు అవి మన చిండి కూడా వచ్చిండు. చిండు ఇట్రా ఇట్రా, చిండు బాయ్ ఇట్రా ఇట్రా ఇట్రా. హలో హలో ఇట్రా బాయ్, దా చిండు బాయ్ దా. మన చింటూ బాయ్కి మనం విజిట్ చేయడానికి వచ్చాడు. విజిట్ చేయడానికి అంటే కలవనికి వచ్చిండు అన్నట్టు. ఎట్లయినా సరే పాపం చిండు బాయ్కి ఉన్న ఛాయ్ అంతా పోసిపోదాం మనం. తాగుతాడట సాయి? తాగుతుంది. బాయ్ దేక్తలేడుగా, బాయ్కి ఎన్నో పనులు ఉంటాయి, మన చిల్లరగాలను మన తెచ్చాడు. సరే సారీ బాయ్, ఏమనుకో జర, ఏదో మేము నీకు కన్నా బచ్చగలం జర, బాయ్ అంతే అంతేనా బాయ్? ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకైతే 1 అవర్ అయితే అయిందా? ఇంకెంత ఉంది? 36 అయిందా? ఓకే, ఇంకా దాని ఒక్క నిమిషం చూసుకుని ఏదైనా కాల్ చేశారా ఒకసారి చూద్దాం. ఏ నాట్ డీల్స్ ఐ గోయింగ్ టు వర్క్. మన బిజినెస్ అయితే చేస్తాడు. బిజినెస్ ఏం చేయ. ఓకే, మా అమ్మ ఫోన్ చేస్తుంది. అబ్బో మాట్లాడరా మీ. ఇప్పుడు ఈ వీడియోకు మనమే గాన గాత్రి, అది ఏందో అత్తలేదు, ఏడు అది అత్తలేదు. ఇప్పుడు మనం అంటే ఇక్కడ మైక్ నా చేతులు ఇవ్వదాక లేదు మైక్. ఇప్పుడు మనమే మాట్లాడేది. ఏదో చెప్పుదాం అనుకున్నా నేను మర్చిపోయినా, మతి మరపు ఎక్కువ వచ్చారు కొంచెం. ఏం చెప్తావు? ఏం చెప్తాం రా అభిగా, ఏదో చెప్పాలి ఖచ్చితంగా. ఇగో ఇట్లా కనబడ్డే చూడు ఇవ్వదాక ఈ పొలాలన్నీ, ఈ పొలాలను అయితే మాయ అవి ఎవరు మాకు సంబంధం లేదు. మాయ అంటే మళ్ళీ మా కిర్ర కొడతారు మాయ. ఇంకోటి వచ్చేసి అరే ఈ పొలాలంతా, ఈ పొలాలన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ మాజీ అన్నయ్యే, ఇవన్నీ మాజీ అన్నయ్యే ఈ పొలాలన్నీ. ఈడ ఇదే ఎదురు. సో గైస్, అది మనకు పాము పంట కనిపిస్తుంది కదా, గిడ గిడ గిడ. అదే అది పాము పంట. ఎగ్జాక్ట్లీ మనం మొన్న ఇదివరకు మన పాములు అసలు ఏ చరిత్రాన్ని చెప్పకూడదు పాము పంట ఒక వీడియో మన ఛానల్ అయితే పెట్టిన, ఆ పాము పంట అయితే చేసిన. అది మీకు వీడియో కూడా ఉంది, పాములు ఉంటాయి అట్లా. పైకి ఇయ్యాలి ఎంతసేపు అంతేనా? మనకు వచ్చేసి మీకు అయితే పాము పండు అని చెప్పి నేనైతే వీడియోనే చేసిన ఫస్ట్ స్టార్టింగ్లో. ఒకవేళ చూడకపోతే చూడండి, రియల్గా జరిగిన సంఘటన. ఇట్లకే నువ్వు పాము పోయింది, అట్లకే నువ్వు పాము పోయింది. అవి రెండు ఇట్లా దగ్గర అవుతుంటే ఆయనతో ఒకడు తీటోడు ఆయనతో మనకు ఓరలేక ఆయనతో గుడ్డలతో నరికేసిండు వెనకట. అది ఎప్పుడో జరిగిందంట. జమాన్లు అంటే ఇక ప్రేతయుగం కలియుగం అని ఏదో చెప్పిండు, మనకు అదంతా అర్థం కాలేదు. అదే చెప్పిండు, కాకపోతే ఆయన చెప్పిన వాస్తవాలు అయితే నిజంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆడ మనిషి ఉంటాడు కదా, ఈడ చంపిన తర్వాత చచ్చిపోతాయి కదా, ఆ గొడ్డలు కాట అట్లనే ఉంది. మళ్ళీ ఇంకోటి రక్తం కూడా అనిపిస్తుంది, మీకు రక్తం కూడా పెట్టిన. మళ్ళీ అట్లా కాక ఈడ చంపేసిండు, ఈడ చచ్చిపోయిన తర్వాత అవి పాములు శాపం పెట్టినాయంట. అసలు మేము మమ్మల్ని ఎందుకు చంపినావు, మేము ఏమన్నాం నిన్న అది అని చెప్పి ఆయనతో అంత దూరం పోయి చచ్చిపోయినట్ట. మనిషి వచ్చేసి 15 ఫీట్ల 20 ఫీట్లు ఎంత ఉండేనంట, 15 ఫీట్లు 20 ఫీట్లో. అచ్చు కూడా చూపెట్టాడు, మీకు అది కూడా చూపించిన. కానీ వెనకనే మంచిగా ఉండే, కానీ ఇప్పుడు అంత ఇట్లా అయింది. కలియుగం కలియుగంలో మా బాణగాడు ఎట్లుంటాడేమో. ఇదే కలియుగం. అదేరా, ఇంకా 40 సంవత్సరాలు ఎట్లా బతావు అని అంటున్నా నేను. ఇంకా నా ఎట్లయితే అట్లా జిందగీ ఎడి తీసుకోవద్దు మనం అటు వెళ్తాం అంతేనా? అంతే, జిందగీ గంటలకు తీసుకోతుంది, అలాగే ఓడు. సరే గాయ్స్, ఓకే. జిందగీ జిందాబాద్ అంటారు అంతే. ఇంకోటి వచ్చేసి ఏమైందంటే మా అమ్మ ఫోన్ చేసింది, కొంచెం ఎమర్జెన్సీ పని ఉందని చెప్పి. దానికోసం అని చెప్పి అయితే మేమైతే వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసి వెళ్ళిపోతున్నాం.
1 అవర్ అనుకున్నాం కానీ 1 అవర్ అయితే కాలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అరే మర్చిపోయినరా, మనం తెచ్చినది అది మర్చిపోయినా. గుర్తు ఎవరా బాగా నేను అప్పుడే చెప్పిన 5 స్టార్ అని నీకు. వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఇద్దరు, మనం తినవా? అవును మనం తినద్దా 5 స్టార్స్. అబ్బా వచ్చిన రోడ్డు చూపిస్తాం. అడ్వెంచర్ రోడ్ అది దారుణం. అది ఎలా అంటే మీకు మరీ పెద్ద కాదు. తర్వాత చూపిస్తాం, అది తర్వాత స్టార్ట్ వీడియో. ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఆ రూట్లో పోతే ఆయన మేము పోతాం పోం. ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఇదన్నా మంచిగా ఉందా లేదు. సరే అయితే ఓకే, అది తర్వాత చూపిస్తుంది వర్షం పడ్డప్పుడు. ఇప్పుడు ఇక డైరెక్ట్ ఒకటే స్టార్ట్ కదా, మళ్ళీ ఈడికని డైరెక్ట్ ఆంధ్రకు పోయి అంత వేయలేము. ఇక్కడ ఉన్నాయి చిన్న అందుకని డైరెక్ట్ పోదాం. కావాలంటే గాంధాకు పోయి గడ చిన్నగా ఉంది, అది కూడా చూపిస్తాం. ఇక్కడ కూడా చూపి 5 స్టార్ డూ నథింగ్. 5 స్టార్ డూ నథింగ్. మేమైతే ఏం చేయలే. అరే ఏంద్రా ఇట్లుంది, స్క్రీన్ బయటకు వచ్చింది. దానికి ఏదో ఐడియా చేస్తాం మరి. అబ్బా నేను స్వీట్ తక్కువ తింటా, కానీ 5 స్టార్ కోసం తినాలని చెప్పి తింటున్నా. ఎక్కువ తింటారు కదా మీరు స్వీట్? నువ్వు ఎక్కువ తింటావారా? నేను చాయ్ తాగుతా కానీ మరీ అంత దాన్ని ఏమంటారు షుగర్ ఇట్లనే తీసుకొని తాగా. తక్కువ ఉంటుంది, తక్కువ వేసుకొని తాగుతాను. షుగర్ ఇస్ డేంజర్ బాడీకి. ఇప్పుడు డాక్టర్ అయిపోయినాయా? అవు మన సైడ్ బిజినెస్ డాక్టరే. డాక్టర్గా ఇంతకుముందేమో బిజినెస్ మ్యాన్ అన్నాడు, తర్వాత ఈ పొలాలన్నీ అన్నాడు, ఇప్పుడేమో చాక్లెట్కి సైడ్ బిజినెస్ అంటున్నాడు. ఇవన్నీ డాక్టర్ అంటున్నాడు, ఏం చేయాలి ఇవన్నీ? వేడవాడే అవు నేను ఇంతవరకు చూడలే. మీరైతే కనిపిస్తున్నాయి ఆ పొలాలు, ఆ పొలంలో రాళ్ళు జూమ్ చేస్తారు. అవి ఈడ పోతే డైరెక్ట్ ఈడికి కొట్టుకొని ఆడబడ్డాయి. సూపర్ ఎక్సలెంట్. ఏం ఎక్సలెంట్ మనుషులు మనుషులు తెలియదు, పడేటప్పుడు పోతారు. మనం గుట్టెక్కుతారా వాళ్ళు? రాళ్ళట్టు పడేటప్పుడు ఏమన్నా అది చెప్తారా, ఏం చెప్తారు కదా తెలిస్తే పట్టే. అట్లానే కాదు. సరే రాయి అంత రేంజ్లో పోయింది, అది ఆడ పడ్డది, నడి పొలంలో పడ్డది. సో గాయస్ ఇంతటితో అయితే ఉంటున్నాం. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్. వీడియో వస్తే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇదైతే సింగిల్ షాటే వస్తుంది. ఓకేనా గాయస్? ఇంతవరకు మేము కట్టు కూడా వేయలే. చేసినా కట్టు చేసినా సరే. ఎన్ని నిమిషాలు వచ్చింది మొత్తం? 43 సెకండ్స్ అయితే వచ్చింది. ఇక 1 అవర్. అయ్యో రోలో మర్చిపోయినాడు. 43 మినిట్స్ అయితే వచ్చింది. సో గాయస్ ఒకవేళ ఈ వీడియో మీద ఇంకా ఇలాంటివి ఇంకో వీడియో చేయాలంటే ఎప్పుడు కామెడీ చేయాలి, అది కూడా చేద్దాం. ఓకే గాయస్ ఉంటున్నాం ఇంతటితో. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్. బాయ్ అలాంటి బాయ్.